మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం గారు మనం కానీ చదివినట్లయితే ఒకసారి మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8 వరకు చదువుదాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేలాది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనెత్తున. మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని చెప్పేసి ఇక్కడ వాక్యం రాయబడినట్టు మనం చూస్తాం. మరి ఇందాక మనం పాడుకున్నటువంటి పాట మనం చూసినట్లయితే ఆ పాట ఏమిచ్చి మనం గమనించిన 3 చరణాలు ఒకసారి లాస్ట్లో నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేడాది పొట్టేళ్ళనా అని చెప్పి లాస్ట్లో మనం విరిగి నలిగిన బలియాగమును నా హృదయమును అర్పింతును, రక్షణ పాత్రను చేయబోని నిత్యము నిన్ను వెంబడించుదును అని చెప్పేసి ఆ యొక్క 3వ చరణంలో మనం చూస్తాం. ఇక్కడ ఈ పాట ఎట్లా ఈ యొక్క వచనాన్ని బట్టే ఈ పాట రాయబడినదంటే మనం చూస్తాం. అందుకని ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా ఆ 3 వచనాలే ఆ పాటలో ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తే ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును అని చెప్పి రాయబడినట్టు మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్ అయితే నమస్కారం అనే పదానికి ఇంగ్లీష్లో ఏమంటే వర్షిప్ అని చెప్పి రాయబడి, వర్షిప్ అనే పదానికి తెలుగులో అర్థం వచ్చేసేసి ఆరాధన అని చెప్పి మనం పిలుస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ పాత నిబంధనలు మనం గమనించినట్లయితే వారు ఎప్పుడైనా కానీ దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎందుకు దేవాలయంకి వెళ్తారంటే వారు చేసినటువంటి పాపాన్ని పరిహరించుకోవడం కోసం, దేవుణ్ణి ఆరాధించుకోవడం కోసం వాళ్ళు దేవాలయానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. పాత నిబంధనలు ఎక్కడన్నా కానీ వాళ్ళు దేవుని యొక్క ఆలయంకి వచ్చారంటే వారు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు అని చెప్పేసి మనం గ్రహించారు. మరి ఏమిచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారని చెప్పి మనం గమనించినట్లయితే చాలా రకాలైనటువంటి బళ్ళు అర్పణలు మనకు పాత నిబంధనల గ్రంథంలో రాయబడినట్టు మనం చూస్తాం. మరి కొత్త నిబంధనలు మనం గమనించినట్లయితే వాటికి ఏమంటారు, చెందిన వారం కాదంటే వాళ్ళు ఏదో విధంగా చేశారో ఆ విధంగా మనం చేయడానికి లేదు. మనం పాప పరిహారార్థ బలి కోసం ఒక ఎద్దునో లేకపోతే ఒక మేకనో తీసుకొచ్చి మనం బలి చేసి మన పాపము పరిహరించబడుతుంది అంటే మనకు కుదరదు. అది ఎందుకంటే మనం కొత్త నిబంధనలో ఉన్నాము. మరి కొత్త నిబంధనలు మనం ఏం అర్పించాలని మనం గమనిస్తే కొత్త నిబంధనకు సంబంధించిన మాట ఇక్కడ రాయబడ్డది 8వ వచనం గమనిస్తే, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అంటే మనం ముందు చూస్తే 6-7 వచనాలు చూసినట్లయితే పాత నిబంధనల గ్రంథంలో దేవుడు ఏ విధంగా వారిని ఏమంటారు దేవుని సన్నిధికి వారు వచ్చేటప్పుడు ఆరాధించేటప్పుడు ఏ అర్పణల బలులు అర్పించాలని చెప్పేసి ఆ 2 వచనాల్లో రాయబడింది. దేవుడు చెప్పాడు ఇవి చేస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తాను, మీ యొక్క అర్పణలు అంగీకరించబడతాయని చెప్పాడు ఆ 7 వచనాల్లో. కానీ 8వ వచనం గమనించినట్లయితే 8వ వచనం అనేది కొత్త నిబంధనకు సంబంధించినటువంటి మాట అని చెప్పి మనం చూడొచ్చు. అదేంటంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అని చెప్పేసి ఇక్కడ రాయబట్టి మనం చూస్తాం. అంటే మన కొత్త నిబంధనలు ఏంటంటే మన నుంచి ఏం కోరుతున్నాడు అంటే మనం ఏం చేయాలంట, న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నడుచుకున్నట్టు అని చెప్పేసి ప్రవర్తించుట అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం. మనం దీన మనసును కలిగి ఆయన ఎదుట, అంటే మనుషుల ఎదుట దీన మనసు కలిగి ఉండటం ఒక ఎత్తు అయితే, దేవుని ఎదుట దీన మనసు కలిగి నడవటం ఇంకొక ఎత్తు. మనుషుల ఎదుట దీన మనసు కలిగి నడవటం చాలా ఈజీ. ఎందుకంటే అది వాళ్ళకి తెలియదు మనం ఎలా ఉన్నామనేది. ఏమంటారు, బాహ్యంగా మనం తగ్గించుకోనో లేకపోతే వారి ఎదురు దీన మనసు కలిగిన విధంగా మనం ప్రవర్తించవచ్చు, కానీ అది వాళ్ళు అంగీకరిస్తారు. ఎందుకంటే మన లోపల ఏముందో వాళ్ళకి తెలియదు. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మనకు తెలుసు మన యొక్క అంతరింద్రియములను, మన ఆంతర్యములను ఆయన ఎరిగినటువంటి వాడు. మన యొక్క ఆలోచన పుట్టక మునిపే ఆయనకి అది తెలుస్తుందంట. మరి ఆయన ముందు మనం నటించలేం కదా, ఆయన ముందు నటించలేము. అందుకనే ఆయన ఎదురు యథార్థముగా మనం ఉండాలంట. ఆయన ఎదుట ఎలా అంటే దీన మనసు కలిగి ఆయన ఎదుట ఉండాలంట.
అలా ఉన్నప్పుడే మనం నిజంగా ఆయన్ని ఆరాధించగలం. అలా మనం లేకుండా, ఆ విధంగా మనం లేకున్నట్లయితే దేవుని ఎదుట దేవునికి కనిపించింది ఏది లేదంట, దేవునికి వినిపించింది ఏది లేదంట, దేవుడు చూడండి ఏదే లేదంట. మనలో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన చూడగలడు. చాలా మంది మనం ఏమనుకుంటామంటే, అంటే కొత్తనే ఒక ప్రారంభ దినాల్లో మనం గమనించినట్లయితే దేవుడికి ఏమి తెలియదు అనుకుంటాం కొన్నిసార్లు. అంటే ఇవన్నీ పట్టించుకోవడేమోలే, లేకపోతే వీటన్నిటిని పెద్దగా దృష్టించడేమో అనుకుంటాం. కానీ మనం గమనించినట్లయితే ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎదుట ఎలా ఉండాలంటే మనం దీన మనస్సు కలిగి ఉండాలంట. ఆయన ఎదుట దీన మనసు కలిగి ఉండాలంటే అర్థమైందని మనం గమనించినట్లయితే, మరి కీర్తనలో మొదటి కీర్తనగా మనం గమనించినట్లయితే, నీటి కాలువలు ఎవరైనా నాటబడిన వాడు ఫలించును అని చెప్పిన. మరి ఎలా ఫలిస్తారంటే ఆయన ఎదుట నిజంగా మనం ఎలా ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలంట. ఆయన ఎదుట దీన మనసు కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మనలో ఎటువంటి ఏమంటారు మన యొక్క స్వశక్తి లేకపోతే మన సొంత శక్తి చేత మనం ఏమైనా చేయగలము, లేకపోతే మనము ఏమైనా చేసుకోగలము అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు మనం గమనించినట్లయితే మన మిత్రులతోనో లేకపోతే మన ఇరుగు పొరుగు వారితోనో మనం కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, లేకపోతే నేను అనుకుంటే ఏమైనా చేయగలను కూడా అనుకుంటాం. అంటే మన ఇరుగు పొరుగు వారితో అంటూ ఉంటాం కొన్నిసార్లు మనం. అవన్నీ కూడా మనకు తెలుసు, అవి గర్వమైనటువంటి మాటలు. ఆ మాటలు మన నుంచి వస్తున్నాయంటే అర్థం ఏంటంటే మనకై మనం బ్రతకగలము, మనకై మనం ఏమైనా చేసుకోగలము అని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం దేవుని ఎదుట. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుడిని మనము పట్టించుకోవట్లేదు, దేవుడిని మనం ముందు పెట్టుకోవట్లేదు. మనం ఏం చేస్తామంటే మనం ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, ఉపవాస ప్రార్థనలకు వెళ్తాం, కూడికలకు వెళ్తాం, అన్నిటికి వెళ్తాం, కానీ అది మిగతా ఏం పట్టించుకోం. చాలా మంది మనం ఏమనుకుంటారంటే నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది, నేను ఎక్కువ వాక్యంలో గడుపుతానంటారు. కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు నేను కూటాలకు వెళ్తూ ఉంటానంటారు. మరి ఎంత ప్రార్థన చేసినప్పటికీ, ఎంత వాక్యం చదివినప్పటికీ, ఎన్ని కూడికలకు వెళ్ళినప్పటికీ మనలో ఆ యొక్క ఏమంటారు తగ్గింపు అనేది లేనట్లయితే ఆ సమస్తం కూడా వ్యర్థమే అని చెప్పేసి మనం గ్రహించవలసిన వారమైనా. చాలా మంది ఏమంటారంటే రోజుకి పలానా బ్రదర్లు అంటే పలానా సిస్టరు 2 గంటల ప్రార్థన చేస్తుంది, 3 గంటల ప్రార్థన చేస్తుంది అని ఉంటారు చాలా మంది. నేను కూడా అనుకునేవాడిని, ఆ విధంగా నేను కూడా ప్రార్థన చేయాలనుకునేవాడిని. 3 గంటలు చేస్తారంట కొంతమంది. మరి వారి యొక్క జీవితాల్లో మనం గమనించినట్లయితే ఆ యొక్క దేవుని యొక్క ఫలాలు ఏదైతే ఉన్నాయో, ద్రాక్ష వల్లి నేను నాన్న మీరు ఎంటుక పెట్టుకుంటానే కానీ మీరు ఫలిస్తారని చెప్పి ఆ ఫలాలు మనం వాళ్ళకి కనిపించు. మనం అనుకుంటాం ప్రార్థన చేస్తున్నాం అంటే మనం దేవునికి అర్పిస్తున్నాం మన ప్రార్థన, లేకపోతే వాక్యం చదువుతున్నాం 2 గంటలు, ఇది కూడా దేవుని కోసం మనం చేస్తున్నాం, మన కోసం చేయట్లా. దేవుడు బాధపడతాడేమో వాక్యం చదవకపోతే, దేవుడు బాధపడతాడేమో ప్రార్థన చేయకపోతే, లేకపోతే కూడికలకు వెళ్ళకపోతే దేవుడు బాధపడతాడేమో అని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం చాలాసార్లు. నేను 2007 ఆ సంవత్సరంలో ఇదే విధమైనటువంటి తలంపులతో నిండేవాడిని. అంటే నేను దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని కానీ నేను ఇకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు అని చెప్పేసి ఒక విధమైనటువంటి బోధ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చాలా సంఘాల్లో అటువంటి బోధ ఉంది. అందుకని ఏం చేసేవాళ్ళంటే రోజుకి కనీసం ఒక 2.5 గంటలనే దేవునికి ఇవ్వాలా, ఏదో రూపేణ. అంటే బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, లేదంటే వాక్యం వినటం. అది ఇచ్చేసానంటే దేవుడు నన్ను శాంతిస్తాడు అని చెప్పేసి. అంటే అది ఎలా ఉందంటే ఒక పాత నిబంధన గ్రంథంలో వీళ్ళందరూ కూడా ఎట్లా అయితే ఆ యొక్క దేవాలయంకి వచ్చేసేసి వారి యొక్క బలి అర్పణలు ఇవ్వడానికి వారు తీసుకొస్తారు కదా, ఆ యొక్క జంతువు అయితేనేమి పక్షులు అయితేనేమి ఇంకా వారికి తగినటువంటి దాన్ని దేవుని తీసుకొచ్చి అర్పిస్తారు కదా. అర్పించేసేసి మళ్ళా వెళ్ళేసి వారి యొక్క పాత తర్వాత జీవితాన్ని వారు గడుపుతున్నట్టుగానే ఉన్నట్టుంటుంది మనకు కూడా. ఎందుకంటే ఈ ప్రార్థన, వాక్యము, కూటాలు ఈ 3 చాలు. మనం ఎక్కువసేపు దేవునిలో ఉంటే చాలు అనుకుంటాం, కానీ మన యొక్క ప్రవర్తన మనం మార్చుకోవాలని, లేకపోతే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలని మనం ఎప్పుడు కూడా అనుకోం. అలా తగ్గించుకున్నట్లయితే మనం చేసే ఆ 3 రకాలైనటువంటి ప్రార్థన, వాక్యము, కూటాలకు వెళ్ళటం, లేకపోతే ఉపవాస ప్రార్థనలకు వెళ్ళడం, పరుగులు పెట్టుకుని వెళ్ళటం, ఇవన్నీ కూడా వ్యర్థమే అని చెప్పేసి మనం గ్రహించవలసిన వారమైన. ఆయన మన నుంచి ఏం కోరుతున్నాడు అంటే న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తన, ఈ 3 కోరుతున్నాడు అంట. ఇవి లేకుండా మనం ఏం చేసినా కానీ దేవుడు మనల్ని అంగీకరించడు. అటువంటి వాటిని మనం కలిగి ఉండినట్లుగా మనం కొద్ది నిమిషాలు ఆరాధనలో దేవుణ్ణి అడుగుదాం.